తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం ఉండి రోడ్లోని యమహా షోరూమ్ నందు సోమవారం యమహా XXR 155 బైక్ ను పశ్చిమ గోదావరి జిల్లా రవాణా శాఖ అధికారి కేవీవీ కృష్ణారావు లాంచింగ్ చేశారు. అత్యాధునికంగా రూపొందించిన ఈ బైక్ యువకులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని బైక్ వివరాలను యమహా షోరూమ్ మేనేజర్ సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వినియోగదారులతో పాటు షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ యమహా షోరూంలో XSR 155 ఇనాగ్రేట్ చేస్తున్నాము. యమహా అనగానే ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది. అట్లాగే యమహా బైక్ నా ఎక్స్పీరియన్స్లో నా ఫస్ట్ వెహికల్ కూడా యమహానే. కాబట్టి యమహాకి మంచి క్రేజ్ ఉంది. దాన్ని వాడుకునే పద్ధతిలో వాడుకుంటే మంచి వెహికల్. అట్లాగే కొంత దాని మీద కొంత అపోహలు ఉన్నా కానీ అట్లాగే ఈ యమహా షోరూమ్కి ఈ యమహా XXR 155కి మంచి సేల్ ఉండాలని చెప్పేసి మంచి సేల్ ఉంటుందని, అట్లాగే యమహాకి కంపెనీ కూడా మంచి కంపెనీ కాబట్టి మంచి సేల్స్ ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడు ఫస్ట్ కొన్న అతను కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. భీమవరం యమహా వారి XXR 155 లాంచింగ్ అయిందండి. దీని లాంచింగు గౌరవశ్రీ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు KSMT కృష్ణమూర్తి గారు ప్రారంభించడం జరిగింది. అలాగే దీనికి ఉన్న ఫ్యూచర్స్ ఏంటంటే 1985లో RX100 ఏ విధంగా అయితే ఉండేదో దాని అధునాతన టెక్నాలజీతో ఇప్పుడు ఈ XXR 155 అనే వెహికల్ లాంచ్ చేయడం జరిగింది. సో యువత అందరూ కూడా ఈ యొక్క RX100 దృష్టిలో పెట్టుకుని XXRకి దీన్ని ప్రమోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశిష్ట ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహిస్తున్నామని సర్పంచ్ పెనుమస సావిత్రి రామరాజు అన్నారు. ఉండి మండలం చిలంపుల్లేరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నుండి మహిళలు 500 కలశాలతో గ్రామోత్సవం నిర్వహించి స్వామివారికి అభిషేకం చేశారు. సాయంత్రం స్వామివారి కళ్యాణం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ పెనుమస సావిత్రి రామరాజు మాట్లాడుతూ గొట్టుముక్కల సూర్యనారాయణరాజు లక్ష్మీ దంపతులు వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారన్నారు. షష్ఠి సందర్భంగా నిర్వహించే అఖండ అన్న సమారాధనలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్లూరి రంగరాజు, గొట్టుముక్కల రామరాజు, పెనుమస నరసింహరాజు, సామంతకమణి, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఈ రోజు కళ్యాణం జరుగుతుంది. రేపొద్దున షష్ఠి భారీ ఎత్తున జనం ఒక 500 కలశాలతో ఆడవాళ్ళు అంతా చక్కగా చేసుకుంటున్నారు.
ఈ గుడికి మంచి ప్రతిష్ట ఉంది. అందరికీ శుభాకాంక్షలు. ఉండి మండలం చిలుపులేరు గ్రామం. ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఈ రోజు ఇక్కడ సుమారు 500 కలశాలతోటి ఊరేగింపు జరిగి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడానికి నిర్ణయించి ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ వల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్య స్వామి గుడి నిర్మించి ఇప్పటికీ ఆల్మోస్ట్ 25 సంవత్సరాలు అవుతుంది. ఇది గుట్టుముక్కల సూర్యనారాయణ రాజు గారు లక్ష్మీ దంపతుల చేత వారి కుటుంబ సభ్యులందరూ కలిపి ఈ గుడి నిర్మించడం జరిగింది. 5 సంవత్సరాలుగా ఈ కలశాభిషేకం జరుగుతుంది. 5 సంవత్సరాలుగా ఇది 5వ సంవత్సరం. 108 బిందులతో స్టార్ట్ అయ్యి ఈ రోజు సుమారుగా 500 బిందుల వరకు ఈ కలశ ఊరేగింపు కలశారాధన జరుగుతుంది. ఈ రంగరంగ వైభవంగా గుడి కట్టినప్పటి నుంచి రోజు రోజుకి దినదిన ప్రవర్తమానం అవుతూ ఇది అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ ఊళ్ళో వాళ్ళే కాకుండా చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ వాటి నుంచి కూడా రావటం జరుగుతుంది ఈ కార్యక్రమానికి. ఎందుకంటే ఇక్కడ ఒక విశిష్టత ఉంది. ఈ గుళ్ళో చాలా మహత్యం కూడా ఉంది. పిల్లలు పుట్టిన వాళ్ళకి అయితే వాళ్ళని, పెళ్లి కాని వాళ్ళకి అయితే వాళ్ళని, కోరికలతో ఉన్న వాళ్ళకి 100% ఇక్కడ కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో ఇవాళ భక్తులు ఇంతమంది ఇక్కడ రావడం జరుగుతుంది. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈరోజు ఉదయం 500 మంది మహిళలు బిందెలతోటి కలశాలతోటి అభిషేకాలు చేయనున్నారు. సాయంకాలం 6 గంటలకి కళ్యాణం జరుగుతుంది. అలాగే రేపు షష్ఠి కార్యక్రమము పొద్దుట ఉదయం అంతా అభిషేకాలు ఉంటాయి. మధ్యాహ్నం మన భోజన సదుపాయం కలదు. మన ఈ ఊరు చిలుపులేరు సర్పంచ్ గారు సావిత్రమ్మ గారు, తర్వాత భర్త పెరిమిచ్చ రామరాజు గారు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. మన చినపుల్లేరు గ్రామంలో 2000 సంవత్సరంలో శ్రీ గుట్టుముక్కల సూర్యనారాయణ రాజు గారు లక్ష్మి గారి దంపతుల యొక్క కుటుంబ సభ్యుల యొక్క సముదాయంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం నిర్మించడం జరిగింది. ఆ రోజు నుండి నేటి వరకు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో షష్ఠి ఉత్సవ కార్యక్రమాలు సూర్యనారాయణ రాజు గారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో వైభవయుతంగా నిర్వహిస్తున్నారు. మానవతా సంస్థ గౌరవ డైరెక్టర్ పెనుమస రామ్మోహన్ వర్మ మనవరాలు రుద్రరాజు గోపి సౌమ్య శ్రీనివాస్ కళ్యాణ వర్మల పెళ్లి రోజు సందర్భంగా మానవతా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం తాడేరు రోడ్లోని భీమవరం వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణంరాజు మాట్లాడుతూ తమ సంస్థ గౌరవ డైరెక్టర్ పూనారాము ఇంట్లో జరిగే ఏ సందర్భంలోనైనా వృద్ధులకు అన్నదానం వస్త్రదానం నిర్వహిస్తుంటారని, వారి మనవరాలు పెళ్లి రోజును పురస్కరించుకుని వృద్ధులకు అన్నదానం స్నాక్స్ అందించే కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు అల్లు శ్రీనివాస్, ఎస్కే చాన్ బాషా, అల్లూరి జయలక్ష్మి, ఇందుకూరి శివాజీ వర్మ, పెద్దిరాజులు పాల్గొన్నారు. నా మనవరాలైన రుద్రరాజు గోపి సౌమ్య, రుద్రరాజు శ్రీనివాస్ కళ్యాణ వర్మల పెళ్లి దినోత్సవం అంటే మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా ఈ భీమవరం వృద్ధులాశ్రమంలో వీళ్ళకి మామూలు క్రీమ్ బన్ను మామూలు బన్నులో పంచిపెట్టి వాడికి విందు భోజనం ఏర్పాటు చేయడం అయింది. గోపి సౌమ్యకి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు నేను పూనాలో ఉండగా నా దగ్గర 5 సంవత్సరాలు పెరిగి స్కూల్ ఎడ్యుకేషన్ సెకండరీ ఫస్ట్ స్టాండర్డ్ వచ్చే వరకు నా దగ్గరే ఉంది. ఆ తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది. అందుచేత ఆమె అంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. అదే మరి మీ అందరూ నా మనవరాల్ని తప్పనిసరిగా మీరు దీవించి వాళ్ళు ఆయురారోగ్యాలకి ఆశీస్సులు అందించవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు పైన ఇంకో మనవరాలు పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ నూతన వస్త్రాలు అందించాం. ఆ నూతన వస్త్రాలకు మీరు అందరూ ఈరోజు మొత్తం అందరూ కట్టుకుని భోజనం చేయడంతో నాకు ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో ఆహ్లాదంగా ఉంది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు కడుపు నిండిపోయింది. మీరందరూ కూడా నవ యువకుల్లాగా కనిపిస్తున్నారు. మీ అందరికీ కూడా భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా కొంతకాలం సుఖంగా క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈయన అలా కాదు, వృద్ధుల ఆశ్రమంలో వృద్ధుల మధ్యలో ఈ కార్యక్రమం జరుగుతున్నది చాలా ఎంతో ఉదారమైన స్వభావం. ఇలాగ ఎవరికొకరు జరగదు. ఇది ఈయన స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన అందరూ కూడా కేకులు కట్ చేయటం, దీపాలు ఆర్పటం, ఎటువంటి కార్యక్రమాలు కాకుండా వృద్ధుల మధ్యలో వాళ్ళు కడుపులు నింపితే మనకు ఎంతో ఆనందదాయకం ఉంటుంది. వాళ్ళ ఆశీస్సులు మనకి ఎంతో ముఖ్యం. అంచేత మీరు జరగబోయే ముందు తరాలు కూడా వృద్ధులు కూడా మధ్యలో జరుపుకుంటే బాగుంటుందని ఆశిస్తాం. ఈరోజు అందరికీ నమస్కృతులు. వృద్ధుని అనుల్ని ఆశీర్వదించాలి. ఈ వృద్ధులు కూడా మరి
మా పోన రామం గారిని, కొడుకు కోడల్ని, కూతురు అల్లుల్ని, మనవల్ని మనవరాలని ఆశీర్వదించాలని కోరుతున్నాం. మరి మా తాడేరు తరఫున ముని మనవరాలను కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. మరి ఇటువంటి కార్యక్రమాలు చేసిన పోన రామం గారు 100 సంవత్సరాలు ఆయురారోగ్య ఐశ్వర్యవంతంతో జీవించాలని కోరుతున్నాం. మానవతా సంస్థ భీమవరం శాఖ గౌరవ డైరెక్టర్ గారు అయినటువంటి పెన్మెత్స రామ్మోహన్ వర్మ గారు, పోన రాము గారు మరి భీమవరంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వృద్ధాశ్రమాలను ఎప్పటికప్పుడే పర్యవేక్షిస్తూ వాళ్ళ ఇళ్లలో జరిగేటువంటి ప్రతి శుభకార్యాన్ని, పుట్టినరోజు కావచ్చు, వాళ్ళ మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ, అలాగే ఎవరిదైనా సరే పెళ్లి రోజులు కానీ, ఈ సందర్భాలను పురస్కరించుకుని వారు ప్రత్యేకంగా వృద్ధుల మధ్య ఈ వేడుకలను పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం, వస్త్రదాన కార్యక్రమం ఎన్నో ఏళ్ళుగా చేస్తున్నారు. మరి ఈరోజు వారి అమ్మాయి అన్నటువంటి అల్లూరి జయలక్ష్మి గారు, అలాగే అల్లూరి బంగారాజు గారు, వాళ్ళ అల్లుడు గారు, వాళ్ళ ఆధ్వర్యంలో మరి వారి సౌజన్యంతో ఈరోజు అమెరికాలో ఉంటున్నటువంటి వాళ్ళ మనవరాలు రుద్రరాజు గోపి సౌమ్య, అలాగే శ్రీనివాస్ కళ్యాణ వర్మ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉంటున్నారు. ఆ పెళ్లి రోజున ఇక్కడ ఈయన వృద్ధుల మధ్య వాళ్ళ సహాయ కార్యక్రమాలు అందిస్తూ వారికి మన భీమవరం పట్టణ స్వచ్ఛంద సంస్థ మానవతా సంస్థ తరఫున వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ కుటుంబంలో అందరికీ కూడా స్ఫూర్తినిస్తూ వాళ్ళ కుటుంబాన్ని అందరినీ కూడా ఈ పైన చేస్తున్నటువంటి ఆకివీడు ఆనాల చెరువు వద్ద వేయించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో షష్ఠి మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఉత్సవ కమిటీ చైర్మన్ జంపన సుబ్రహ్మణ్యం రాజు జేఎస్ఆర్ మాట్లాడుతూ 25వ తేదీ రాత్రి 7 గంటలకు శ్రీ స్వామివారి కళ్యాణం, 26వ తేదీ తెల్లవారుజామున 3 గంటల నుండి శ్రీ స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాత్రి 7 గంటలకు జరిగే శ్రీ స్వామివారి తెప్పోత్సవం కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ, కుంకట్ల సత్యనారాయణ, రైల్వే జెడ్ఆర్యూసీసీ మెంబర్ వాడపల్లి మోహన్, జమ్మని పెద్దిరాజు, జంగారెడ్డి సుబ్బారెడ్డి, చుండూరు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. భూయాగం సంభయంకరు ఈ వల్లి దేవ సమేత సుబ్రహ్మణ్య స్వామి గుడి డెవలప్మెంట్కి కానీ ఇంకోటి కానీ స్వామి దయ వల్లే ఈ దాతలు కూడా అనుకోకుండా ఏ పని చేసినా మాకు డబ్బు ఆగట్లా. స్వామి చూసుకుని ఆయనే పురమాయించి ఏ అప్పు లేకుండా ఆయనే సందాలు పోగు చేసి మా ద్వారా మేము ఎంతో డెవలప్ చేసాం. ఆ వీటిలో ఒక నమ్మకమైన గుడి సుబ్రహ్మణ్య స్వామి గుడి అంటే దీని పవిత్రమైన గుడి. ఎంత ఏ అడ్డంకులు వచ్చినా ఆయన అన్నీ భేదించుకుని ఛేదించుకుని ఇవాళ ఎదరికెళ్తున్నామంటే స్వామి దయ వల్లే. ఇవాళ అన్నీ అయిపోయినాయి. కలర్లు కానీ ఇలా ఎక్కడో నూతిలో ఉండి గుడి ఓట ఊడిపోయింది. 100 సంవత్సరాల గుడి. మేము కావాలని కోరుకుని దీన్ని డెవలప్ చేయాలని వచ్చాం. కమిటీ తరఫున అందరూ సహకరించారు. అలాగే సందాదారులు కూడా అనుకోకుండా అందరూ దీనికి సహాయపడ్డారు. ఎదరికెళ్తున్నాం. రేపు సాయంకాలం 6 గంటలకు కళ్యాణం. భక్తులందరూ దాతలందరూ వచ్చి చూసి వీక్షించి ఆయన దీవెనలు తీసుకోవాలి. అలాగే ఎల్లుండ షష్ఠి 26వ తారీఖు ఉదయం 4 గంటల నుంచి దర్శనాలు కూడా ఫ్రీ దర్శనం. అటువంటి పార్వతీ సుతుడైనటువంటి శ్రీ వల్లీనాథుడు ఈ రోజున చక్కగా ఆలయాన్ని పునర్నిర్మాణ కార్యక్రమంలో గావించుకుని చక్కగా రంగులతో అతి రంగరంగ వైభవంగా షష్ఠి మహోత్సవాలలో పాల్గొన్నారు స్వామి. రేపు సాయంత్రం 6 గంటలకు స్వామివారి శాంతి కళ్యాణం జరుగును. అదేవిధంగా ఎల్లుండి షష్ఠిని పురస్కరించుకుని తెల్లగట్ల 3 గంటల నుండి స్వామివారి దర్శన కార్యక్రమాలు, విశేష దర్శనాలు జరుగుతాయి. అనంతరము మధ్యాహ్నం 1 గంటకు స్వామివారికి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం జరుగుతుంది, పంచామృత అభిషేకం జరుగుతుంది. అదేవిధంగా రేపు 26 సాయంత్రం స్వామివారి తెప్పోత్సవ సేవ అటువంటి కార్యక్రమం కూడా అతి వైభవంగా జరుగుతోంది. అదేవిధంగా 27 గురువారము స్వామివారి పల్లకీ సేవ, ఊరేగింపు సేవ ఈ కార్యక్రమం అంతా కూడా మన ఆలయంలో జరుగుతోంది. చక్కగా భక్తులందరూ కూడా విచ్చేసి స్వామిని దర్శించుకుని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి
తరించాలని కోరుతూ ఫిట్ జోన్ జిమ్ అధినేత దాసరి చందు మిత్ర బృందం ఆధ్వర్యంలో ఇద్దరు వృద్ధులకు బియ్యం, నిత్యావసరాలు, దుప్పట్లు అందించే కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. భీమవరం గరగపరు రోడ్లోని ఫిట్ జోన్ జిమ్ నందు జరిగిన కార్యక్రమంలో విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ వృద్ధాప్యానికి చేరుకుని పేదరికం శాపంగా మారిన వృద్ధులకు చేతనైన సహకారం అందించడం ద్వారా యువతకు ఉజ్వల భవిష్యత్తు భగవంతుడు చేకూరుస్తాడని, దాసరి చందు గతంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రాణాపాయంలో ఉన్న ఎందరికో వైద్య సహాయం నిమిత్తం సహకారం అందిస్తూ వచ్చారని, 39వ వార్డులోని కొవ్వాడ గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ధుల అవసరాలు గుర్తించి వారికి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, 2 బస్తాల బియ్యం, దుప్పట్లు అందించారని, ఈ కార్యక్రమానికి సహకరించిన వారి మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. దాసరి చందు మాట్లాడుతూ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో రోజు గడవని స్థితిలో ఉన్న వృద్ధుల ఇబ్బందులు అల్లు శ్రీనివాస్ తెలియజేశారని, తమ వంతు సహకారం అందించామని ఫిట్ జోన్ మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యోనా, శ్రీను, శంకర్, అజయ్, దినేష్, బాలాజీ, రవి, మణికంఠ, సతీష్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా బాడీ బిల్డింగ్ అనేది యువతకు దేహదారుఢ్యంతో పాటు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం, ఒక క్రమశిక్షణ అనేది మరి దీని ద్వారా మనకి రావడం జరుగుతుంది. మరి ఈ మధ్యకాలంలో యువత మరి సోషల్ మీడియా ద్వారా కానీ సమాజంలో ఉన్నటువంటి ఏదైనా ఇబ్బందులు వచ్చిన వారిని వాళ్ళకు గ్రూప్గా, బృందాలుగా, ఓ టీమ్గా ఏర్పడి వారికి ఏదో తోచిన సాయం అనేది చేయడం జరుగుతుంది. ఇది ఒక మంచి స్ఫూర్తిదాయక కార్యక్రమం. భీమవరం తాడేపల్లిగూడ రోడ్లో ఉన్నటువంటి ఫిట్ జోన్ జిమ్, మరి ఇక్కడ ఒక వ్యాయామశాల అయితే ఇక్కడ ఉంది. దీనికి సంబంధించినటువంటి అధినేత దాసరి చందు గారు మరి గతంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ, మరి అలాగే ఎక్కడైనా ఆపదొస్తే ఏదైనా అనారోగ్యంతో ఉన్నటువంటి ఎవరైనా పేషెంట్లకు కానీ వారి బృందం ఎప్పుడు కూడా పెద్ద మొత్తం మీద ఈ సాయం అనేది చేయడం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు యువతకు స్ఫూర్తినిస్తాయి. దీని ద్వారా ఇంకొంతమంది ఏదైనా చేయడానికి ముందుకు వస్తారు. మరి ఈరోజు మరి భీమవరం 39వ వార్డు దుర్గాపురానికి చెందినటువంటి కొవ్వాడ ప్రాంతానికి చెందినటువంటి ఒక ఇద్దరు మరి వృద్ధాప్యం, దాంతోపాటు పేదరికం, మరి వాళ్ళకి రోజు గడవనటువంటి కష్టం వచ్చింది. ఏదో మనం వృధాభక్తిగా వారికి మనం కొన్ని రకాల వైద్యాలు ఖరీదైనవి చేయించలేకపోవచ్చు, కానీ వాళ్ళ ఆకలి మటుకు తీర్చగలం. మరి ఇక్కడ జక్కంశెట్టి వీరమ్మన్న కూడా ఒక పెద్ద ఆవిడతో పాటు పొన్నాడ అయ్యవార్లు అని చెప్పేసి ఇద్దరూ కూడా మరి చివరి రోజుల్లో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మేము ఏదో కొంచెం వాళ్ళకి గాసం ఇవ్వాలని చందు గారిని అడిగాం. వారికి తోచిన విధంగా వాళ్ళకి ఒక 4 రోజులకి కానీ సరిపడేటువంటి ఒక బియ్యాన్ని, అలాగే నిత్యావసర సరుకులు ఏదైతే అవసరమో వాళ్ళు ఏదైతే కొనుక్కోలేకపోతున్నారో అవి కొంచెం ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఏదైనా చెయ్యాలనే ఒక మనసు ఉంటే ఆరోగ్యం అనేది సహజంగా మనకు అదే వస్తుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమం సహకరించినటువంటి దాసరి చందు గారికి, మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తాను. మా జిమ్లో కొంతమంది అందరం కలిసి, నా ఒక్కడి వల్లే కాకుండా అందరూ 10 మంది చేతిరేయడం వల్ల నేను ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాను. ఇదే కాకుండా ప్రతి విషయంలోనూ కూడా వీళ్ళందరూ సపోర్ట్ ఉండడం వల్ల నేను ఇంత మంచిగా చేయడానికి వీళ్ళందరూ కృషి జరగడం జరుగుతుంది. అలాగే మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని భీమవరంలో చాలామంది ఇలాంటి చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా వాళ్ళ వంతు సాయం చేయాలని కోరుతున్నాను. చందు గారు ఇలాంటి చేయటం వల్ల చాలా చాలా మంచిది. అందరూ కూడా మరి త్వరగా నేను చూశాను, కొన్నిటిలో నేను జిమ్లో జాయిన్ అవ్వక ముందు కూడా నేను కొన్ని చూడటం జరిగింది. చందు గారు మరి చాలామందికి చాలా హెల్ప్ చేశారు. ఇలాగే మరి చాలామందికి కూడా ఇంకా ఉన్నారని చెప్పేసి అంటారు. మా వంతు మేము కృషి చేస్తాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి మాకు తెలియపరచాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లా ఎస్పీ నయీం అస్బీతో కలిసి భీమవరం పట్టణంలో ట్రాఫిక్ అవరోధాలను ద్విచక్ర వాహనాలపై ప్రయాణించి స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. ఘనంగా ప్రారంభమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు, ఆలయాల వద్ద విస్తృత ఏర్పాట్లు. ఆలోచన విధానంతోనే వ్యాపార రంగాల అభివృద్ధి, నిరంతర కృషి ఎన్నో విజయాలకు నాంది, బిఎన్ఐ ప్రెసిడెంట్ అవినాష్. భీమవరం ఆల్ వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని సత్కరించిన మార్నింగ్ కాఫీ క్లబ్ నాయకులు. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.